స్తోత్రాలు చెల్లించుకున్నాం. మరి ముందుగా ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకున్నాం. అందరూ నా ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తాం. పరిశుద్ధుడు వెళ్ళి మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, గడిచిన ఉదయ కాలంలో మా ప్రార్థన విన్నాం. నాయన వచ్చినటువంటి బిడ్డలు పరిశోధిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, ఈ పనులంతా మా పనుల్లో సహాయం చేశారు. ఈ రాత్రి సమయంలో ప్రభా నిన్ను ఆరాధించుకుంటూ నీ కృప, నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ కూడా నీ పరిశుద్ధ స్థలము దగ్గరకు నడిపించినటువంటి విధానానికి వందనాలు. రాలేక బాధపడుతున్నటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వచ్చినటువంటి బిడ్డలకు కూడా విస్తారమైనటువంటి జీవనాన్ని ఇవ్వండి నాయన. ఎటువంటి అపవాది కలతలు లేకుండా నీ పరిశుద్ధమైన వెలుగుతో నింపండి. అపవాది కలతలతో నిండుకున్నటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి రక్షించడానికి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు పిలుచుకుంటున్నావు. నీ పిలుపులు నువ్వు విని అద్భుతమైనటువంటి ఆదరణ పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. ఈ లైవ్లో చూస్తున్నటువంటి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. నీ కృపతో నింపండి. ఇప్పుడు మా యొక్క తండ్రి మరి ఆత్మలను నింపండి. మాట్లాడింది నీరు కాదు కానీ నీ యొక్క ఆదరణకర్తతో పరిశుద్ధాత్మతో నాయన మాట్లాడి మా హృదయములన్నీ నింపి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సమయంలో మనము దేవుడు మనం ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పిలుచుకుంటున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయనకు కావాలి. ఆ పిలుపులను మనం వింటే ఎంతో ధన్యులు. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. చక్కగా అందించింది కుమార్తె మాట. అలాగ అందించాలి మీరందరూ. ఈ పిలుపులు మనము వింటే ధన్యులమవుతాం. అందుకనే కీర్తనాకారుడు చెప్పినటువంటి ఆసాపు కీర్తన రచించినటువంటిది, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుతున్నాడు. ఎంత ధన్యత అండి! అందరినీ పిలుస్తున్నాడు, అందరికీ అవకాశం ఇస్తున్నాడు, అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తున్నాడు. కొందరు పాటలు పాడటానికి, కొందరు వాయిద్యాలు వాయించడానికి, కొందరు ప్రార్థనలు చేయటానికి, కొందరు బైబిల్ చదవటానికి, కొందరిని మాటలు వినటానికి, ఈ విధముగా ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క కుమారుడు కుమార్తెని ఆయన పిలుచుకుంటున్నాడు. పిలిచినటువంటి ఆ పిలుపులు మనం వింటే ధన్యతలు పొందుకుంటాం. కనుక ప్రేమైనటువంటి దేవుని జనాన్ని ఈ మాటలు మీ అందరూ హృదయంలో అర్థింపబడును గాక. పరిపూర్ణ సౌందర్యం గల సియోను నుండి దేవుడు ప్రకాశించుతున్నాడు. ఆయన శక్తిని, ఆయన యొక్క వెలుగును కనపరుస్తున్నాడు. ఆయన ప్రకాశవంతమైనటువంటి వాడు, ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ కలుగజేయగలిగినటువంటి వాడు, మనల్ని కాపాడగలిగినటువంటి వాడు, మనకు ఎంతో ఆదరణ కలిగించి మన జీవితాలను నడిపించగలిగినటువంటి వాడు. నా జీవితాలను అతనేటి నడిపిస్తాడండి, నాకు ఉన్నాడు నడిపించినాడు. ఎవడండాడు? అపవాది. అపవాది నడతలు నాకు బాగా తెలుసు, నాకు బాగా కుయ్యతని తెలుసు. అపవాదితో నేను ఉంటున్నాను. నాకు అంతకంటే తెలివితేటలు ఉన్నాయంటే మనం చెప్పలేం. కానీ దేవుని యొక్క ప్రేమను ప్రతి ఒక్కరు పొందుకోవాలి. ఎటువంటి వారైనా దేవుని దగ్గరికి వస్తే వారికి అద్భుతమైనటువంటి ఆదరణ ఉంది అని పిలుస్తున్నాడు. రాత్రి చెప్పుకున్నాం, ప్రతి ఒక్కరిని కూడా పరిశోధిస్తున్నాడు. నీ హృదయం ఎలాంటిది, నీ ఆత్మ ఎలాంటిది, నీ మనసు ఎలాంటిది, అన్ని కూడా పరిశోధిస్తున్నాడు. ఆతృత కలిగినటువంటి ఆత్మతో ఉంటున్నావా, లేదంటే మామూలుగా నామకార్థ ఆత్మతో ఉంటున్నావా అని పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. నువ్వు అడిగినవి ఇవ్వగలడు కానీ నిన్ను పరీక్షిస్తున్నాడు. నిన్ను పరీక్షించినటువంటి విధానములు మనము అర్థం చేసుకొని దేవునికి మన మనస్సును ఇచ్చినటువంటి వారందరూ కూడా ధన్యతలు పొందుకుంటారండి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఇటువంటి అవకాశాలు పొందుకోలేక చాలా మంది సోలిపోతున్నారు, వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మన దేవుడు ఏం చేయుచున్నాడు అంటే కనిపెట్టుచున్నాడు. ఆయన మౌనముగా ఉండడు, ఆయన ముందర
అగ్ని మండుచున్నది. ఆయన ముందర ఏం మండుతుంది? అగ్ని మండుచున్నది. అంతగా ప్రేమ కూడా ఉంది ఆయనకి. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుతున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని నీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తున్నది. దేవునికి స్తోత్రం. ఆకాశము సృష్టి ఆయన మాటలు వింటున్నాయి, కానీ ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి కుమారులు కుమార్తెలు వింటున్నారా అని మనం అనలేము. ఆయన మాటలు ఏర్పరచుకున్నటువంటి, ఆయనకు ప్రేమ కలిగినటువంటి, ఆయనకు ఎటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలందరూ కూడా ఆయన మాట వింటున్నారా? వింటున్నారు. గనుక బాగా ఆలోచించండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ చూపెడుతున్నాడు. ఈరోజు గౌరమ్మ గారు వారి కుటుంబం ద్వారా ఆరాధన పెట్టారు. అందరూ రండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మీ కుటుంబాలకు కూడా ఆశీర్వాదాలు వస్తాయి. చనిపోయినటువంటి మన వారికి అందరికీ కూడా ఆత్మశాంతి కలిగితే, ఒక నా భర్త కాదు, లేకుంటే నా తల్లిదండ్రులు నాకు ఉన్నటువంటి వారు కాదు, మనకు అందరికీ కూడా సమైక్యత కలిగినటువంటి ఆరాధన మనం సమకూర్చుకుందాం. ఈ ఆరాధనలో మనం అన్ని కూడా మేలు పొందుకుందాం. రండి రండి అని గౌరమ్మ గారి ద్వారా పిలుస్తూ ఉంటే మనం ఎలా ఉన్నామండి? నిర్లక్ష్యంగా ఉన్నాం, నిరుత్సాహంగా ఉన్నాం. కనుకనే దేవుడు ప్రార్థిస్తున్నాడు. ఆయన ముందర ఏం మండుతుందమ్మా? అగ్ని మండుతుంది. జాగ్రత్త, ఆయన ముందర అగ్ని మండుతున్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, అద్భుతమైనటువంటి ఆదరణ కలిగినటువంటి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. సామెతలు 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, సామెతలు 1వ అధ్యాయంలో సామెతలు 23 నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మీ హృదయములకు అద్దింపగలుగుగాక. నా గద్దింపుని విని తిరుగుడి. ఆ గద్దింపు ఎవరిదండి? బాబురావు ఇప్పుడు ఇంతవరకు మాట్లాడుతున్నాడు కాదు. దేవుని యొక్క ఆత్మ నాలోకి వస్తే నేను మాట్లాడగలను. అంతేకాని కొందరు మాట్లాడతారు సొంత మాట, కానీ మీరు గ్రహించగలరు. ఎందుకంటే దేవుని బిడ్డలు తప్పకుండా గ్రహిస్తారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు జ్ఞానం ఏమీ లేదు, నాకు మాటలు ఏమీ రావు. నోరిచ్చేవాడు ఆయన, మాట్లాడేవాడు ఆయనే. గనుక నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపేదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెవి చాపగా ఎవరను లక్ష్య పెట్టకపోయారని విచారముగా దేవుని యొక్క మరి ఆ పిలుపులు మనకు వినపడుతున్నాయి. చాలా మందికి వినపడుతున్నాయి, కానీ నిర్లక్ష్యం. ప్రియులారా, అంత్యకాలంలో మనం ఉన్నాం, భయంకరమైనటువంటి కాలంలో ఉన్నాం. ఏ క్షణము మనము ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి, లోకానికి కాదు. అబ్బా, గొప్ప తీపి అండి లోకం, గొప్ప తీపి, గొప్ప మరి ఎంతో మనల్ని కృంగతీయగలిగినటువంటి తీపి. ఆ తీపి ఎటువంటిదంటే, చివరికి మన ఇంట్లో ఉన్నటువంటి సంతాన్ని కూడా తృణీకరిస్తాం, తల్లిదండ్రుల మాట జవదాటిపోతాం, పెద్దల మాటను తృణీకరిస్తాం. ఇటువంటి మనసుతో తిరిగినటువంటి లోకం అండి. మంచిని కాలుతో తల్లినటువంటి లోకం అండి. చెడుని మనము ఆకర్షించుకునేటువంటి లోకం అండి. ఇటువంటి లోకములో మనం జీవిస్తున్నటువంటి మనము, దేవుడు మంచి మార్గాలు చూపెడుతున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఆయన 2 చేతులు చాపి రండి, నా కుమారులారా, నా కుమార్తెలారా. దీపం ఉంటుండగా ఇల్లు చక్క పెట్టుకోండి. తర్వాత దీపం మారిపోయిన తర్వాత గుండెలు బాదుకున్నా ప్రయోజనము లేదు. గనుక రండి రండి అని పిలుస్తున్నాడు. ఇక్కడ మనం ఈ కథను మరి చెప్పుకుంటున్నాం. ఇంకా ఉన్నాయి చెప్పాలంటే, ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి దేవుడు
మరి అందరూ కూడా పరిశుద్ధమైనటువంటి స్థలం ఎక్కడ ఉందో అక్కడ ఆయన వస్తున్నాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి ఆయన సింహాసనం విడిచి ఆయన భూలోకములో ఎక్కడైతే ఉన్నతమైనటువంటి సంఘం ఉందో అక్కడికి మన మధ్యన తిరుగుతూనే ఉంటాడు. ఆయన ప్రతి ఒక్క మనసును పరిశోధిస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్క కుమార్తెని కూడా పరిశోధిస్తూ పరీక్షిస్తూ ఆయన హృదయములను చూచి అద్భుతముగా ఆనందిస్తూనే ఉంటాడు. ఆయన కొరకు ఎదురు చూసినటువంటి హృదయాలకు ఎన్నింటికి కూడా మేలిస్తాడా లేడా? చాలా మేలు చేస్తాడు, చాలా మేలు చేస్తాడు. దీన్ని అభ్యంతరాన ఆపదలో నుండి తప్పిస్తాడు కూడా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు మనం చదువుకుంటున్నాం, మరి అవన్నీ నేను తీసేయాలంటే సామెతల్లో ఉంటుంది. కానీ సామెతలు 2వ అధ్యాయంలో నేను పిలువుగా మీరు రాలేదు కనుక మీకు తెలిస్తే నేను రాలేను, చాలాసార్లు చదివాను కనుక మీరు రేపు భయపడేటప్పుడు నేను వినను, మీకు రేపు ఏదో బాగులేనప్పుడు నేను అసలు ఖాతరు చేయను అని సామెతలు 2వ అధ్యాయంలో చక్కని మాటలు ఉంటాయి. కనుకనే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, దేవుని పిలుపులు మనం వినాలా లేదా? ఇక్కడ చదవబడినటువంటి జ్ఞాన భాగంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చాలాసార్లు ఈ కథను మనం చెప్పుకున్నాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చి తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనను. ఏమన్నాడంటే, పరలోక రాజ్యము, బాగా గమనించండి, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఒక వివాహముతో పోల్చాడు దేవుడు యేసు ప్రభు. ఒక వివాహంతో పోలిస్తూ ఆ వివాహము ఒక రాజు తన కుమారునికి వివాహము చేస్తూ పెండ్లి విందుకు పిలిచాడంట. ఈ భూలోక సంబంధమైనటువంటిది కాదండి, అది పరలోక సంబంధమైనటువంటిది. గుర్తుపెట్టుకోండి. ఆ పరలోకమైనటువంటి సంబంధం విందుకి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు తన కుమారునికి వివాహము చేస్తూ అందరిని కూడా విందుకి ఆహ్వానించి పరలోక రాజ్యము తన కుమారునికి ఆ పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను. ఈ అందరికి అసహ్యం ఉంటుంది కానీ ఆ రోజుల్లో ఎద్దులు, కోళ్ళు, పశువులు ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడిప్పుడు కోళ్ళు, గొర్రెలు అవి అంటున్నారు. కానీ ఆ రోజుల్లో, పాత రోజుల్లో అందరు తినేవి ఇవే. కొవ్విన ఎద్దులను, పశువులను వధింపబడినది అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి, అంతవరకు చదువుకున్నాం. కానీ నేను 8 నుంచి ఇంకా 14 వరకు కూడా చెప్తాను. అక్కడ ఏం చేశాడు? ఆ రాజు విందుకు పంపించాడు. విందుకు రండని చెప్పినటువంటి వారందరి దగ్గరికి పంపించాడు. తన దాసులను పంపించాడండి. దాసులను మొదట పంపించేటప్పుడు ఏం జరిగింది అంటే, వాళ్ళు ఆ దాసుల మాట వినలే, లక్ష్య పెట్టలే. కొందరు ఏం చేశారంటే పనులకు వెళ్ళిపోయారు, కొందరు ఇంకొక పరిస్థితిలో వెళ్ళిపోయారు. మరికొందరైతే వచ్చినటువంటి దాసులను ఏం చేశారండి? అవమానపరిచి చంపారు కూడా. రెండోసారి చంపేటప్పుడు చంపేశారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను క్లుప్తంగా చెప్తానని వినండి. రాజు పెండ్లి విందుకు పిలిచాడు. పిలిచినటువంటి విధానమును బట్టి మరి పరలోకమందున్న పెండ్లి కుమారుడు అని ఇక్కడ వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. పరలోకమందున్న పెండ్లి కుమారునికి పెండ్లి. పరలోకమందున్నటువంటి పెండ్లి కుమారుడు ఎవరో తెలుసండి?
వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు. మరి పెండ్లి కుమార్తె ఎవరు? సంఘం. మనమే పెండ్లి కుమార్తె అంటే. పెండ్లి కుమార్తె అంటే మనం. అయితే ఆయన పెండ్లి కుమారుడు పెండ్లి కనుక ఆయన తన సేవకులు అంటే ఎవరండి తెలుసండి? నాలా చెత్తగా వీళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు. కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసండి? మీరు సువార్తకి వెళ్ళేటప్పుడు హేళన చేసినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు. అబద్ధమైనటువంటి వారు ఉన్నారు. ఎంతమంది సేవకులు చంపారు కూడా మీకు అందరికీ తెలుసు. గ్రహం గారిని బరిషాలో ఏం చేశారు? తన పిల్లల్ని అతన్ని కూడా చంపేశారు, గడ్డితో కాల్చి చంపేశారు. ఆ ఊరేటైందో తెలుసా? అగ్నితో మండిపోయిందండి. మీరు వార్తలు చూడరు, వినరేమో. దేవుడు ఎలా పుట్టిందో తెలిసండి. మొత్తం పట్టణం అంతటితో అగ్నితో కాలిపోయింది. ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు. తెలుసుకున్న తర్వాత తన భార్య బిడ్డ మిగిలేరు, వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ మన డిపార్ట్మెంట్ అంటే ఈ యొక్క ప్రభుత్వం అడిగారండి, ఎవరైనా సరే అంత మూర్ఖం చేసేటప్పుడు వెంటనే వాళ్ళకు తగినటువంటి ఫలితం న్యాయమూర్తులు ఇవ్వాలి కదా. ఎవరండి? క్రైస్తవులకు మాత్రం ఎవరండి? వాళ్ళని వాళ్ళైతే ఇచ్చుకుంటారండి. గ్రహం గారు చనిపోయినటువంటి ఇద్దరు కుమారుడు పిలుపు, ఇంకొక ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు, వాళ్ళు చనిపోయినట్టు కాల్చి చంపారండి కారణం. చంపినటువంటి విధానమును బట్టి మరి ఎంత ప్రభుత్వానికి శ్రద్ధ ఉండాలండి? రక్షక భటులు ఎందుకున్నారండి? పోలీస్ స్టేషన్లు ఎందుకున్నారండి? న్యాయాధిపతి కోర్టులు ఎందుకున్నాయండి? ఎవరో శ్రద్ధ తీసుకోలేదు. జరిగిందండి మొన్న, ఎవరో శ్రద్ధ తీసుకోలేదు. దైవ సేవకులను ఎంతమంది చంపుతున్నారు. చంపేటప్పుడు ఎవరు శ్రద్ధ తీసుకోవటం లేదు. కానీ ఎవరు శ్రద్ధ తీసుకుంటారో తెలుసండి? దేవుడి శ్రద్ధ తీసుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కనుక అటువంటి పరిస్థితుల్లో దాసులు పిలుస్తున్నారు. ఈరోజు గౌరమ్మ గారి కుటుంబం పిలుస్తుంది, రండి రండి, మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాలి, మన కుటుంబాలన్నీ సమైక్యతగా ఉండాలి, మన కుటుంబాల్లో అద్భుతమైనటువంటి దేవుని ప్రేమను సంకల్పాన్ని నడవాలి, రండి రండి అని పిలిచే ఆ పిలుపులు మనం ఎంతవరకు వింటున్నామండి? వింటున్నారు, విన్నటువంటి వారు ఉన్నారు, విన్నటువంటి వారు లేకపోలేదు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా సేవకుల ద్వారా పిలుస్తున్నారు, కుటుంబాలు ప్రార్థనల ద్వారా పిలుస్తున్నారు, ఇంకా రకరకాలైనటువంటి వారి ద్వారా పిలుస్తున్నారు. ఎవరైనా లక్ష్య పెడుతున్నారా? ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు. చివరికి యేసయ్య భూలోకానికి వచ్చాడు, ఆయన్ని చేయవలసినటువంటి పనులన్నీ చేశాడు, చివరికి ఆయన్నే చంపేశాడు కదా. ఆయన్ని చంపేశాడు. మన సేవకులు చంపడానికి పెద్ద ప్రమాదం ఏంటండి? ఆయన దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యుల్ని కూడా కత్తితో నరికేశారు, చర్మం వలిచేశారు, బల్యంతో పొడిచారు. ఎక్కడ మనకు మద్రాసులో ఉంది. మొన్న వెళ్ళి మన వాళ్ళే చూసి వచ్చారు. తోమా సమాధి బల్యంతో పొడిచినటువంటి బల్యం కూడా పక్కన ఉందట. మరి బొమ్మ బల్యమో తెలియదు కన్నా చెన్నైలో. కనుక ప్రేమైనటువంటి చెన్నై అన్నట్టే మద్రాసు అన్నట్టే. మరి ఆ పరిస్థితిలో ఇక్కడ మన మధ్యన ఉన్నాయి. కనుక దేవుడు మొదట రాకడైతే రెండవ రాకడలో సిద్ధంగా ఉన్నాడు. ఆయన దండులను పంపిస్తున్నాడు, తన సేవకులను పంపిస్తున్నాడు, తన దూతలను ఏర్పాటు చేస్తున్నాడు. అద్భుతమైనటువంటి మాటలు, అద్భుతమైనటువంటి పిలుపులు జరుగుతున్నాయి. ఎవరు లక్ష్య పెడుతున్నారండి? లక్ష్య పెడుతున్నారా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వారందరి కొరకు విశ్వాసులైనటువంటి మంచి హృదయంతో ఉన్నటువంటి మనమందరము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ మరి చదవబడినటువంటి మాటలు చూడండి. ఎప్పుడైతే తన సేవకులను, తన దండును దేవుని యొక్క కుమారునే చంపారు, తర్వాత తన సేవకుల్ని చంపుతున్నారు. ఏదో ఒక రోజు దేవదూతల సమూహం వచ్చి ఏం చేస్తుందండి? అందరినీ కూడా ఆయనకు విరోధముగా తిరిగినటువంటి వారిని అందరూ కూడా చంపేయడం కాదండి, సంహరిస్తాడు, అగ్నిగుండానికి నడిపిస్తాడు దేవుడు. ఇది మాత్రం షూర్. అయితే ఇక్కడ పిలిచాడు, బాగా ఆలకించండి. పిలిచాడు రాజు, నా కుమారుడు పెండ్లి రెండే అని పిలిచాడు. రాజు అంటే దేవుడు, కుమారుడు అంటే యేసుప్రభు అని మనం తలంచుకున్నాం. భూలోకంలో పిలిచాడు. పిలిచిన తర్వాత ఎవరు రాలేదు. ఎవరు రాకుండా సేవకులు అవమానం బట్టి వాళ్ళందరినీ నాశనం చేశాడు అనుకోండి. తర్వాత ఏం జరిగిందో చూడండి. 8వ వచనం మీరు చదువుతున్నాను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని
పిలువబడిన వారు పాత్రులు కారు గనుక అంటే రాజమార్గములంటే ప్రజలు నడిచినటువంటి దారిలోకి పోయి మీకు కనబడిన వారినందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి గనుక ఎందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. దేవునికి స్తోత్రం. గమనించారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? అతను దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు రాకపోతే రాజమార్గంలో తిరుగు అన్యులు బోల్డ్ మంది. ఇప్పుడు ఎక్కడ సభలో చూడండి, అన్యులు బోల్డ్ మంది దేవుడు అంటే ఎంతో ప్రేమగా వారి ప్రాణాలు ఇస్తున్నారు. ఈరోజు అనేక మంది కుప్పలు వెళ్తున్నారు. వెళ్ళి ఆ యొక్క పెండ్లిశాల విందుశాల నిండిపోయింది. విందుశాల ఏమైంది? నిండిపోయింది. నిండిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. నిండారు. రాజు కూర్చున్న వాడిని తోచుటకు వచ్చి, ఇది చూడండి, అక్కడ రాజుగారు పెండ్లి విందు మహా ఏర్పరిచారు. పెండ్లి విందులో అందరూ కూడా ఉన్నారు. ఆ పెండ్లి విందుకి లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించు కొనని ఒకని చూచి, గమనించారా? పెండ్లి వస్త్రములు లేనివాడు అక్కడ ఉన్నాడు. ఆ పెండ్లి విందుకు వచ్చాడు. అందరూ పెండ్లి వస్త్రాలు ధరించుకుని వచ్చారు. మరి అక్కడ ఇంకొకడు ఎలా వచ్చాడండి? పెండ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండేది. గమనించారా? ఆ పెండ్లి వస్త్రాలు ఏంటో తెలుసండి? అవే నీతి వస్త్రాలండి. నీతి వస్త్రాలు. అమ్మా ఇది చూడు, నీతి వస్త్రాలు. పూర్ణ ఆత్మ శుద్ధి, పూర్ణ ఆత్మ బలము, దేవుని మాటలు వినటానికి శ్రద్ధ, ఇటువంటి వస్త్రములతో మనం రావాలి. అశుభ్రమైనటువంటి మనసుతో రాకూడదు. గనుక శుభ్రమైనటువంటి మనసుతో వచ్చినటువంటి వారందరూ కూడా ఆ విందుని ఆరగిస్తారండి. దేవునికి స్తోత్రం. శుభ్రమైన మనసుతో వచ్చినటువంటి వారు దేవుని మాటలే విందు. ఈ ఆహారము తినేట్టు దేవుని నోట నుంచి ప్రతి మాట కూడా ఆహారం అని యేసు ప్రభు చెప్పినటువంటి విధముగా ఇక్కడ దేవుని మాటలు వినటువంటి వారే ఆ విందును ఆరగించినటువంటి వారు. దేవుని మాటలు వినలేనటువంటి వారు మాత్రం విందునే ఆరగించలేనటువంటి వారే. కనుక నువ్వు పెండ్లి వస్త్రములు లేకుండా ఎందుకు వచ్చావు? నీ ఆత్మ బాగులేదు, నువ్వు ఎందుకు వచ్చావు? నీ ఆత్మ శుద్ధి లేదు, నువ్వు ఎందుకు వచ్చావు? నామకార్థం వచ్చావు అని ఏం చెప్తున్నాడో చూడండి. అంతటా రాజు ఈయనని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏపును పండ్లు కొరుకుటయు ఉండలేని పరిచారకులతో చెప్పాను. కాగా పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవునికి స్తోత్రం. పిలవబడినటువంటి మాట మీకు అర్థం అవ్వాలి. పిలవబడినటువంటి వారు అనేక మంది, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వారు కొందరే. ఆత్మశుద్ధులతో ఉండి దేవుని మాటలు ఆలకించి వాటికి తగ్గ ప్రయోజనకరముగా జీవించినటువంటి వారే పెళ్లి కుమారుడికి సహాయకులు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల్లో 6:16-19 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. హేయములు అంటే ఇష్టము లేనిది. గమనించండి. అవి ఏమనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దురి ఆలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి,
అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడును. ఇటువంటివన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి. అర్థమైందా? చదివింది నేను మరోసారి చదవమంటారు. చెప్పరేటి ఎవరు? అర్థమైందా? మరోసారి చదువుతాం చూడండి. దేవునికి అసహ్యమైనవి 6 కలవు. అందులో 7 ఆయనకు హేయములు, అంటే ఇష్టము లేనివి. అవేవనగా అహంకార దృష్టియు, తెలుసు కదా, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని పోని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములకు జగడములు పుట్టించువాడను. ఇది హేయము. అర్థమైందా? అదే విధంగా గమనించండి. 1 కొరింథీ, తొందర తీయాలి. 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పిలుపు చిన్న మాటతో ఎంత చక్కగా ఉందో. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు తన కుమారుని యేసు క్రీస్తు సహవాసమునకు పిలిచిన మిమ్మును దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. ఎవరు సహవాసానికి వచ్చాము ఇక్కడ? మనము దేవుని సహవాసమునకు, యేసుక్రీస్తు సహవాసమునకు మనం వచ్చాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసు కదా మీకు? యేసుక్రీస్తుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? 3. తండ్రి, పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. త్రియాక దేవుడు, ఆయన త్రియాక దేవుడు. ఆయనకి 3 పేర్లు ఉన్నాయి: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ 3 కూడా ఒక్కడే దేవుడు గనుక త్రియాక దేవుడు అంటారు. అంటే ఈ 3 పలుకులతో ఒక్క పేరుతో ఉన్నటువంటి వాడు మన దేవుడు. గనుక అటువంటి దేవుని సహవాసమునకు పిలిచిన మనలను ఏం చేయాలి? మనం సద్వినియోగము చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నమ్మదగినటువంటి మాట అది. కనుక ఇక్కడ 147:15 అంటే కీర్తనలో 147:15 వచనంలో చూస్తే, భూమికి ఆజ్ఞనిచ్చిన వాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తుతున్నది. భూమికి ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడు దేవుడే. ఆయన మాటలు, వాక్యం అంటే ఆయన మాటలు బహు వేగముగా పరిగెత్తుతున్నవి. గనుక మన హృదయములకు భద్రపరచుకోవాలి. అదే కీర్తన 145:13 వచనంలో చూసినట్లయితే అంటున్నాడు భక్తులనే మాట, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలిచెను. దేవునికి స్తోత్రం. కనుక లోకంలో ఏమి నమ్ముకోకండి, మరి ఏది నమ్ముకోవాలా? దేవుని రాజ్యాన్ని నమ్ముకోవాలి. దేవుని రాజ్యాన్ని నమ్ముకుంటే శాశ్వతమైనటువంటి రాజ్యం. లోకం మనకు శాశ్వతమా? లోకం మాత్రం మనకు శాశ్వతము కాదు. లోకములో ఉన్నటువంటి కుయుక్తులు శాశ్వతము కాదు. లోకములో ఉన్నటువంటి తెలివితేటలు శాశ్వతము కాదు. దేవుని యొక్క తెలివితేటలతో దేవుని రాజ్యంలో అది నిత్యము ఉంటుంది. అది నిత్యము మనకు సహాయకరంగా ఉన్నటువంటి మరి విషయం. కనుకనే కీర్తనకారుడు 49:1-4 వరకు చూసినట్లయితే, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకులు, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండెను. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఇంకా ఉన్నాయి మాటలు, చాలా ఉన్నాయి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మరి చూసినట్లయితే రోమాలో 1:28 చూసినట్లయితే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారిని అప్పగించాను. ఎవరండి? దేవుని మాటలు వినేటువంటి వారు ఏ మనసుకు అప్పచెప్పాడైనా? భ్రష్ట మనసు, చెడు మనసుకు అప్పచెప్పాడు. ఎవరైతే దేవుని మాటలు వినరో ఆ వినలేనటువంటి వారిని చెడు మార్గంలోకి ఆయన నడిపించేస్తాడు. ఎందుకు? పతనం అయిపోయి అగ్నిలోకి వెళ్ళాలి. అర్థమైందా? ఆయన మాటలు వింటామనుకోండి, ఆయన ఎంతో ప్రేమగా చూస్తాడు, ఎంతో చక్కగా చూస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం భూలోకంలో ఒక అధికారి దగ్గర పనిచేసేటప్పుడు అధికారికి అనుకూలం ఉంటే మనల్ని ప్రేమ చూస్తాడా? చూస్తాడు. అలాంటిది మన దేవుడు ఆయన మాటలు వింటే మనల్ని ప్రేమగా ఇంకా ప్రేమగా చూస్తాడు. ఆయన కార్యక్రమాలు నడిపిస్తే ఇంకా అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఇంకా 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 మరి మనం చెప్పలేము, అంత అద్భుతంగా ఉంటాడు. చివరి మాట చూద్దాం. సామెతలు 8:34 చూస్తే,
అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినివారు ధన్యులు. దేవునికి స్తోత్రం. మీరు అనుదినము ఉంటున్నారు, అనుదినము దేవుళ్ళు నడచగలుగుతున్నారు. ఉదయం, రాత్రి, సాయంకాలంలో నడిచినటువంటి వారికి ధన్యతలే కలుగుతాయి కానీ ఎటువంటిది అవ్వదు. కానీ మనము మాత్రము మన మనస్సులో మాత్రము దేవునికి సమర్పించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఒక పెండ్లి విందు కంటే శ్రేష్టమైనది. చాలా దగ్గర కార్యాలకు నేను వెళ్తుంటాను కదా, ఆ వెళ్ళేటప్పుడు దేవుని వాక్యానికంటే దూరంగా ఉంటారండి. భూలోక సంబంధమైనటువంటి భోజనాలు అంటే దగ్గరకు వస్తారండి. అక్కడ వాక్యం విన్నటువంటి వారు ఒకంత ఉంటారు, భోజనాలు ఏర్పాటు చేసేసరికి 5 వంతులు వస్తారు జనాలు. 5 వంతులు భూలోకంలో. అది ఎందుకు పనికిరైనటువంటి భోజనాలు. ఆ గంట సెకండ్ తింటాం పటకన అయిపోద్ది, మళ్ళీ కావాలి, మళ్ళీ పటకన అయిపోద్ది. ఈలోపు మనం ఎన్ని లోళ్ళు కోళ్ళు తిన్నామో తెలియదు, ఎన్ని లోళ్ళు మరి మాంసాలు తిన్నామో తెలియదు, ఎన్ని లోళ్ళు ధాన్యాలు తిన్నామో తెలియదు, ఎన్ని లోళ్ళు కాయగూరలు తిన్నామో తెలియదు. అయినప్పటికీ కూడా మనకు బలం వచ్చిందండి. అవి ఇలాగే సరిగిపోతూ ఉంటాయి. కానీ పరలోకం మీద అలాంటిది కాదు. ఏలియా ఒక దేవుని దూత వచ్చి ఒక్క పూట భోజనం అంటే రొట్టి, పరిశుద్ధాత్మతో కూడుకున్నటువంటి రొట్టిని పెట్టిందండి. ఆ బలముతో రాత్రి పగళ్ళు ఎన్ని దినాలు నడిచాడు? 40 రోజులు నడిచాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, ఎన్ని రోజులు నడిచాడు? 40 రోజులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలలో శక్తి ఉంది. దేవుని యొక్క ఆ ప్రాముఖ్యత ఉంటుంది తెలుసండి. ఆ యొక్క వాక్యములో అద్భుతమైనటువంటి శక్తి ఉంది కనుక వాక్యము త్వరగా పరిగెట్టేటటువంటి వాక్యాన్ని మనము ఏం సద్వినియోగం చేసుకుంటే ధన్యులమే. కనుక ఈరోజు అద్భుతమైనటువంటి ఆదరణ కలిగినటువంటి ప్రతిరోజు కూడా పిలువబడుతున్నాం. రోజుకొక దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. హెచ్చరికలు చాలా చక్కనైనటువంటివో ఎలాంటివో మరి నాకు తెలియదు, కానీ మీకెలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అద్భుతమైనటువంటి ఆయన పిలుపులు, ఆయన ఉన్నతమైనటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఉపమానాలు వింటూ ఉంటే నాకే ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి మీకు ఉంది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి ఆనందాలతో మనము కొనసాగించుకుంటూ మనము సంపూర్ణమైనటువంటి ఆయన రాజ్యంలోకి ప్రవేశించినట్లుగా మనం అందరం కూడా ఏకీభవిస్తూ ఆయనకు మహిమకరముగా మనం జీవించాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు వడ్డీ గౌరమ్మ గారు వారి బిడ్డలు పెట్టినటువంటి ప్రార్థన ఇది గనక వారికి అద్భుతమైనటువంటి ఆదరణ కలగాలి. తర్వాత వారి కుటుంబానికి ఆదరణ ఉండాలి. మనకందరికీ ఆశీర్వాదం ఉండాలి. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుంటున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు నాయన, అద్భుతమైనటువంటి మాటలు ఇచ్చారు. నిజమే ప్రభా, పెండ్లి విందుకంట విపరీతమైనటువంటి మేము ధన్యతలు పొందుకున్నటకు మీరు పిలుస్తున్నారు. మీ రాజ్యానికి వారసులం అవటానికి పిలుస్తున్నారు. మీ రాజ్యంలో సమస్తం ఉన్నాయి గనుక ప్రభా, అటువంటి ఆశీర్వాదములతో నింపబడినట్లు మమ్మల్ని తండ్రి హెచ్చరించుటకు నాయన, మమ్మల్ని దీవించుటకు పిలుస్తున్నారు. ఈరోజు నాయన గౌరమ్మ గారి కుటుంబం ద్వారా ఈ పిలుపులు ఎంత మెందుకో ప్రకటించాం గనుక వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవిస్తున్నారు ప్రభా. మీ స్తోత్రాలు. రాలేనటువంటి వారు ఇంకో సమయంలో వచ్చేటకు సహాయం చేయండి నాయన. గౌరవం జరిగినటువంటి చనిపోయినటువంటి భర్తను, ఇంకా ఉన్నటువంటి చనిపోయినటువంటి వారికి ఆత్మలు శాంతి కలిగిస్తున్నావు. వారు అక్కడ గంతులు వేస్తూ నాయన తన కుటుంబాన్ని చూసి ఆనందిస్తున్నారు. ఈ విధంగా మా కుటుంబాలన్నీ ఉన్నారు ప్రభా. వారిని కూడా వారి దగ్గరికి ఏదో ఒక రోజు మేము వెళ్తాం. మేము వెళ్ళేటప్పుడు మమ్మల్ని తుప్పును మూసేసి మమ్మల్ని బయటికి తోసేయకుండా నాయన ఈ భూలోకంలో ఉన్నప్పుడే వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటూ అద్భుతమైనటువంటి వారి ఆనందాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయాలి. మేము వెళ్ళేసరికి సంతోషించాలి ప్రభా. మేము వెళ్ళేసరికి మమ్మల్ని ఊసేసి బయటికి తోసేయకుండా ఈ భూలోకంలో ఉన్నప్పుడే మేమందరము కూడా నాయన చక్కగా వారి కొరకు ప్రార్థన చేస్తూ మా కొరకు మేము తండ్రి నీ యొక్క ఆశీర్వాదంలో పొందుకుంటూ జీవించినంత కాలము కూడా నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి నాయన. వచ్చినటువంటి బిడ్డలందరినీ జీవించండి, ఎవరిని ఉత్తుపరచొద్దు. ఈ లైవ్లో వింటున్నటువంటి బిడ్డలందరినీ జీవించండి, ఎవరిని ఉత్తుపరచొద్దు. ప్రతి కుటుంబాన్ని జీవించి ఘనత ప్రభావాన్ని పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో నడిమిడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.